4 క్యాంప్ ఆఫీసులు కట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా మీలో ఈ నల్లమల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్దాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణమందం ఉన్నా ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడో పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది నేను ఉత్తగంటలేను. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్దాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్దానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఇది నేను ఏదో విమర్శ కోసమో రాజకీయం కోసమో చెప్తలేను. ఒకసారి చూద్దాం, నేను ఆ స్క్రీన్ మీద కూడా చూపిస్తా మీకు. ఆయన అబద్దాలు ఒక 5-10 నిమిషాలు 4-5 నిమిషాలు చూపించి మళ్ళీ మనం ఉపన్యాసంలోకి పోదాం. ఎందుకంటే ప్రజలకు తెలవాలి, మీరు కార్యకర్తలుగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలి. ఏ ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు ఆయన చెప్పింది నిజాయితీగా అమలు చేసింది కానీ మాట మీద నిలబడ్డది కానీ లేదు. రుణమాఫీ, ఇలా రుణమాఫీ కాని వాళ్ళు ఎందరే చేయలేవట్టుంది. ఆల్మోస్ట్ 60 పైసల మంది రుణమాఫీ కాలేదని చేతుల్లా పట్టారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? కేసీఆర్ 2 సార్లు రుణమాఫీ చేసిన అంటుండు. ఉరుకుర్రి, మళ్ళా బ్యాంకుకు ఓన్రి, అప్పు తెచ్చుకోన్రి, నేను రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసినాడే? ఒకసారి అది కూడా చూద్దాం. ఇక ఎట్లా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిండో, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండో. మన చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ ఇవ్వాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు, కరెంటు పోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కనురెప్ప కొట్టినంతసేపు కూడా కరెంటు పోపు. ఇప్పుడు మన మీటింగ్ అవుతుంటే ఈ గంటలో 2 సార్లు 3 సార్లు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రో మీ అందరికి తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. సాక్షిగా, స్తంభాల గుడి సాక్షిగా, సోములమ్మ సాక్షిగా, సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దుల గుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పీర్ల దగ్గర సాక్షిగా నేను మాట ఇస్తున్నా. శివరాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగ
2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల మీద ఉన్నది కట్టమన్నాడు వెంటనే వేస్తా అని మిత్తిలకు తెచ్చి 3 రూపాయలకు కట్టిరు. కొంతమంది కట్టలే. ఈడెంతమంది కట్టిరు శైలావటురి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే కూడా నమ్మడుగా అయిపోయింది. అప్పుడు కొత్త 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలకు తెచ్చి కడితే 2 లక్షల లోపల నిగ్గాలి, 2 లక్షల మీద నిగ్గాలి. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పిండ్రు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అన్నారు. ఇచ్చిందెంత? 20,000 మాత్రమే. బ్యాంకులను అడిగితే 45,000 కోట్లు రుణమాఫీకి కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతులకు చేరింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? నల్లమల బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఈయన ఏమనాలి? మోసగాడనపోతే మోసం చేసిన వాడిని ఏమంటారే? మోసం చేసిన వాడిని ఏమంటారు? ఒకసారి నేను మానకొండూరు పోయిన కరీంనగర్ జిల్లా. ఆడపోయి గిట్లే మాట్లాడుకుంటూ అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇస్తాని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి అని 2,500 ఇస్తాని ఎగ్గొట్టిండు. రైతులకు 15,000 రైతు బంధన్ ఎగ్గొట్టిండు. తులం బంగారం ఎగ్గొట్టిండు. స్కూటీలు ఎగ్గొట్టిండు అని చెప్పుకుంటూ ఏమన్నా, నువ్వు ఇప్పటి నుంచి యనుమల రేవంత్ రెడ్డి కాదయా, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నా. ఇందులో ఏమన్నా తప్పున్నదా? ఎగ్గొట్టినోడిని ఏమంటామే? ఎగ్గొట్టిండు, వీడు మోసం చేసిండు అంటాం. మరి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివే అన్న గంతే. కథం తెల్లారి వరకు పోలీస్ స్టేషన్లో నా మీద కేసు, నాకు నోటీసు నడుస్తుంది. ఇంకా మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నడుస్తుంది నా మీద, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే. ఇప్పుడు మోసం చేసిండు, వీడు మోసగాడు అన్న. వీడు మొనగాడు కాదు, మోసగాడు అన్న. నాకు తెలిసి రేపు కూడా అచ్చంపేటలో కేసు అవుతుంది. ఇక కేసులు పెడితే భయపడతామా? రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే, మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూసి ఉంటారు. హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట